ఇప్పటికే విశాఖపట్నం, సంబల్పూర్ రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు వాడి పడేసిన ప్లాస్టిక్ వ్యర్థాలు సేకరించి రీసైకిల్ చేసే ఒప్పందం కుదుర్చుకున్న స్క్రాప్ క్యూ ఇప్పుడు మరో ముందడుగు వేసింది. కాచిగూడ, నిజామాబాద్, కర్నూలు రైల్వే స్టేషన్లలో కూడా ప్లాస్టిక్ వ్యర్థాలు సేకరించే ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు స్క్రాప్ క్యూ సంస్థ సీఈఓ వెంకట్ సుంకరి అధికారిక ప్రకటన జారీ చేశారు. తమ స్క్రాప్ క్యూ సంస్థ అందిస్తోన్న టెక్నాలజీ ప్లాట్ఫామ్ ద్వారా ఇప్పటికే 1,00,000 మంది కస్టమర్లు సేవలు వినియోగించుకుంటున్నారన్నారు. హైదరాబాద్ లో ఉన్న రెస్టారెంట్లు, హౌస్ హోల్డ్స్ నుంచి వ్యర్థాలు సేకరిస్తున్నామన్నారు. అంతేకాకుండా వారికి తమ సంస్థ అమౌంట్ కూడా చెల్లిస్తుందని తెలిపారు. ఒక్క ఫోన్ కాల్ చేస్తే తమ ప్రతినిధులు వచ్చి వ్యర్థాలను కలెక్ట్ చేస్తారని చెప్పారు. ప్రతి ఏరియాకి ఫ్రాంచైజీ ఉండటంతో ఎంతో మందికి ఉపాధి మార్గం లభించడమే కాకుండా పర్యావరణాన్ని కాపాడటం జరుగుతుందన్నారు. ఆ వ్యర్థాలు రీసైకిల్ చేయడం ద్వారా కొత్త ఉత్పత్తులు తయారవుతున్నాయన్నారు. ఫలితంగా చాలా మందికి జీవనోపాధి లభిస్తుందని తెలియజేశారు. రైల్వే అధికారులతో తమ భాగస్వామ్యం పర్యావరణ లక్ష్యాలను సాధించడంలో కీలకంగా మారిందని భావిస్తున్నామన్నారు. ఈ ఒప్పందం ద్వారా కేవలం ప్రయాణికులు వాడి పడేసిన ప్లాస్టిక్ వ్యర్థాలు మాత్రమే కాకుండా రైల్వే స్టేషన్స్, ప్లాట్ఫామ్ స్టాల్స్ లో వాడి పడేసిన కాటన్ బ్యాగులు సేకరిస్తున్నామన్నారు. అలాగే రైల్వే సంబంధిత 150 రకాల రీసైకిలబుల్ మెటీరియల్ సైతం సేకరించి రీసైకిల్ చేసే ప్రక్రియకు ఒప్పందం చేసుకున్నామన్నారు. తద్వారా పర్యావరణ పరిరక్షణ దిశగా ముందుకు వెళ్లేందుకు స్క్రాప్ క్యూ సంస్థ కట్టుబడి ఉందన్నారు. ఫౌండర్ CEO ఆఫ్ స్క్రాప్ క్యూ. స్క్రాప్ క్యూ అనే సంస్థ లాస్ట్ 6-7 ఇయర్స్ నుంచి రీసైక్లింగ్ క్షేత్రంలో పనిచేస్తుంది. దీంట్లో ఏం చేస్తున్నామంటే మేజర్ వేరెవర్ ప్లాస్టిక్ జనరేట్ అవుతుందో ఆ ప్లాస్టిక్ అంతా కలెక్ట్ చేసి రీసైక్లింగ్ పంపిస్తున్నాం అనమాట. రైల్వేస్లో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్లాస్టిక్ జనరేట్ అవుతుందండి. బికాస్ రైల్వేస్ ఈజ్ అ లైఫ్ లైన్ ఆఫ్ ద హోల్ కంట్రీ. And there are millions of people who are traveling in railways. వాళ్ళు ఒక వాటర్ బాటిల్ లేకపోతే ఒక ఫుడ్ కంటైనర్ తీసుకుని వెళ్తారు. ముందు ఏమైందంటే రైల్వేస్ ఇది చెత్త కింద పడేసేది. అండ్ ఈ చెత్త తీయడానికి వాళ్ళు దే యూస్ టు స్పెండ్ మనీ. ఇప్పుడు స్క్రాప్ క్యూతో మేము వెళ్ళి స్క్రాప్ క్యూ కొలాబరేట్ చేసి రైల్వేస్తో వాళ్ళని ఈ చెత్త అంతా మేము తీసుకుని ఈ చెత్తలో మనకి వెళ్తుందని చూపించి దాంతో వాళ్ళకి కూడా కొంచెం పర్ కిలో కొంచెం పే చేసి అండ్ కార్బన్ ఫుట్ ప్రింట్ జనరేట్ చేస్తున్నాం. ఈ కార్బన్ ఫుట్ ప్రింట్ జనరేట్ అవడానికి మెయిన్ టెక్నాలజీ ఏంటంటే ట్రాక్ అండ్ ట్రేస్ టెక్నాలజీ అండి, విచ్ ఈ స్క్రాప్ క్యూకి యూనిక్గా ఉంది. ట్రాక్ అండ్ ట్రేస్ టెక్నాలజీ ఇండియాలో ఎవరి దగ్గర ఈ ట్రాక్ అండ్ ట్రేస్ టెక్నాలజీ లేదు. ప్లస్ ఈ ట్రాక్ అండ్ ట్రేస్ టెక్నాలజీతో మనం కార్బన్ ఫుట్ ప్రింట్ ఎలా రెడ్యూస్ చేయాలో అది కూడా ఇస్తాం అనమాట. దీంతో ఏమవుద్దంటే ఇక్కడ వచ్చిన ప్రతి ప్లాస్టిక్ బాటిల్, ప్రతి ప్లాస్టిక్ కంటైనర్తో ఒక సర్టన్ కార్బన్ ఫుట్ ప్రింట్ రెడ్యూస్ అవుద్ది. అది రైల్వేకి ఉపయోగంగా ఉంటుంది. అండ్ ఫ్యూచర్లో ఏమవుద్దంటే దానివల్ల కార్బన్ క్రెడిట్ జనరేట్ అవుతాయి, విచ్ విల్ బికమ్ అ రెవెన్యూ ఫర్ రైల్వేస్ అన్నమాట. రైల్వేలో వస్తున్నటువంటి చెత్త పదార్థాలని ఎస్పెషల్లీ ముఖ్యంగా ప్లాస్టిక్, అల్యూమినియం కంటైనర్స్ ఇట్లాంటి పెద్ద వ్యర్థ పదార్థాలని ఇంతకుముందు మేము వేస్ట్ డిస్పోజ్ కింద చేసేవాళ్ళం. ఇప్పుడు స్క్రాప్ వాళ్ళ అనుబంధంతో మేము దీన్ని ఒక రెవెన్యూ ఎర్నింగ్ కాంట్రాక్ట్ కిందగా ఇచ్చి వీళ్ళు దీన్ని తీసుకెళ్ళి రీసైక్లింగ్ చేసి అక్కడి నుంచి పెద్ద పెద్ద కంపెనీస్, అడిడాస్, మిగతా కంపెనీస్కి వాళ్ళు యాన్ అండ్ అక్కడ నుంచి షూస్ కానీ క్లోతింగ్లో కానీ వాడనీకి వాడతారు. సో ఈ విధంగా కార్బన్ జనరేషన్ ఏదైతే ఉందో ఇది తగ్గించి కార్బన్ క్రెడిట్స్ జనరేట్ చేయడము ఈ కొత్త విధానాన్ని మేము రైల్వేలో స్టార్ట్ చేశాము. ధన్యవాదాలు.